టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 29 రన్స్ తేడాతో గెలిచింది. ఈ విక్టరీ టీమిండియాకి అంత ఈజీగా ఏమీ రాలేదు. చాలా కష్టపడాల్సొచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్‌లో 9 వికెట్స్ కోల్పోయి 161 రన్స్‌ని స్కోర్ చేసింది. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ అండ్ మన కెప్టెన్ స్కై తప్ప మిగతా అందరూ చేతులెత్తేశారు. నంబర్ 1 టీ20 బ్యాట్స్‌మన్ అయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో ఏకంగా డకౌట్ అయిపోయాడు. అది కూడా ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ బాల్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇషాన్ కిషన్ కొంతసేపు నిలబడి 16 బాల్స్‌కి 20 రన్స్‌ని స్కోర్ చేస్తే మరోపక్క తిలక్ వర్మ 16 బాల్స్‌లో 25 రన్స్‌ని స్కోర్ చేశాడు. శివన్ దుబే కూడా ఫస్ట్ బాల్‌కి డకౌట్ అయిపోయాడు. రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఎవరూ కూడా పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసే ఆలోచన లేదు. వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి కూడా అటాకింగే స్టార్ట్ చేశారు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాపాడాడు. 49 బాల్స్‌లోనే 84 రన్స్‌ని స్కోర్ చేశాడు. సూర్య ఆడిన ఇన్నింగ్స్ ఎంత వాల్యుబుల్ అంటే కొంచెం అటు ఇటు అయినా ఈ వరల్డ్ కప్‌లో ఫస్ట్ అప్సెట్‌ని చూసేవాళ్ళం. సూర్యకుమార్ యాదవ్ ఒకసారి ఇలా చెప్పాడు, "నేను అవుట్ ఆఫ్ ఫామ్‌లో లేను. కేవలం అవుట్ ఆఫ్ రన్స్‌లో మాత్రమే ఉన్నానని." తను చెప్పిన ఈ మాట న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఈ రోజు ఆడిన మ్యాచ్‌లో మళ్ళీ ప్రూవ్ చేసి అందరికీ తానేంటో చూపించాడు. యూఎస్ఏ బ్యాటింగ్ విషయానికి వస్తే కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే 30+ స్కోర్‌ని కొట్టగలిగారు. అందులో శుభం రంజనే ఒక్కడే 168 స్ట్రైక్ రేట్‌తో 22 బాల్స్‌లో 37 రన్స్‌ని స్కోర్ చేశాడు. మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు. 4 ఓవర్స్‌లో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్‌ని తీశాడు. హర్షిత్ రాణా ప్లేస్‌లో వచ్చిన సిరాజ్ 4 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్‌ని తీశాడు. అక్షర్ పటేల్ 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకుంటే చక్రవర్తి 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక్కడే 4 ఓవర్స్‌లో 34 రన్స్ ఇచ్చి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా మారాడు. ఈ బ్యాటింగ్ కొలాప్స్ మన మంచికే జరిగిందనుకోవాలి. మొదటి మ్యాచ్‌లోనే ఇలా జరగడంతో అప్‌కమింగ్ మ్యాచెస్ కోసం మన వాళ్ళు జాగ్రత్త పడతారు. టీమిండియా సెకండ్ మ్యాచ్ నమీబియాతో 12వ తారీఖున జరగనుంది.